Unit 1 Vector Spaces. Vector space definition. సో మనకి రింగ్ థియరీలో ఎఫ్ ప్లస్ డాట్ అనేది ఫీల్డ్ అనేసి తెలుసు. ఈ వెక్టార్ స్పేస్ డెఫినేషన్కి మనకి ఫీల్డ్ అనేది కావాలి. సో నెక్స్ట్ వి అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ కావాలి. లెట్ ఎఫ్ ప్లస్ డాట్ బి ఏ ఫీల్డ్, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ కాల్డ్ స్కేలార్స్. మనకి ఏదైతే ఫీల్డ్ కావాలన్నామో ఈ ఫీల్డ్లో ఉండే ఎలిమెంట్స్ని ఏమంటామంటే స్కేలార్స్ అంటాం. లెట్ ఏ నాన్ ఎంప్టీ సెట్ వి హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ వెక్టార్స్. ఈ వి అనే నాన్ ఎంప్టీ సెట్లో ఉండే ఎలిమెంట్స్ని వెక్టార్స్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఈ వి అనేది ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఒక వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఇది 2 కాంపోజిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో దెన్ వి ఈజ్ కాల్డ్ వెక్టార్ స్పేస్ డిఫైన్డ్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. ఈ ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ వి అనే నాన్ ఎంప్టీ సెట్ మనకి వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే అది 2 కాంపోజిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ ద ఫాలోయింగ్ 2 కాంపోజిషన్స్, ఇంటర్నల్ కాంపోజిషన్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఈ ఇంటర్నల్ కాంపోజిషన్ని, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ని ఈ వి అనే సెట్ ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ మనకి సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు వి అనేది ఏమవుతుంది అంటే వెక్టార్ స్పేస్ అవుతుంది అన్నమాట. సో ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నల్ కాంపోజిషన్ వి ప్లస్ ఈజ్ అబేలియన్ గ్రూప్. వి అనే సెట్లో ఉండేవన్నీ కూడా ఎలిమెంట్స్ కూడా ఏమంటామంటే వాటిని వెక్టార్స్ అనేసి అంటాం. వి అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ని వెక్టార్స్ అంటాం. ఈ వెక్టార్స్ అన్నిటిని ఉపయోగించుకుంటూ ఈ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఉపయోగించుకుంటూ మనకి అబేలియన్ గ్రూప్ అయితే కనుక వి ప్లస్ అనేది అబేలియన్ గ్రూప్ అయితే కనుక వి అనే సెట్ ఈ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఉపయోగించుకుంటూ క్లోజర్ ప్రాపర్టీని, అసోసియేటివ్ ప్రాపర్టీని, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, కాంబిటేటివ్ లాని సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు అది ఏమవుతుంది అబేలియన్ గ్రూప్ అవుతుంది. సో ఇంటర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటంటే వి ప్లస్ అనేది అబేలియన్ గ్రూప్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫీల్డ్లో ఉండే స్కేలార్స్ని ఉపయోగించుకుంటాం, వి అనే సెట్లో ఉండే వెక్టార్స్ని కూడా ఉపయోగించుకుంటాం. సో ఇక్కడ మనకి 2 సెట్లో ఉండే ఎలిమెంట్స్ని ఉపయోగించుకొని ఈ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ని చేయాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో 5 కండిషన్స్ ఉంటాయి. ఒకటి స్కేలార్ మల్టిప్లికేషన్. సో స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఒక వెక్టార్ని ఒక స్కేలార్ని తీసుకుని మల్టిప్లై చేస్తే ఎప్పుడూ కూడా మనకు వచ్చేది ఏమవుతుంది అంటే వెక్టారే అవుతుంది. సో ఒక స్కేలార్ ఇంటూ ఒక వెక్టార్ మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమవుతుంది అంటే వెక్టార్ అవుతుంది. సో వెక్టార్స్ అన్నీ మనకి ఎందులో ఉంటాయి వి అనే సెట్లో ఉంటాయి కాబట్టి సో ఫీల్డ్లో ఒక స్కేలార్ని ఏ బిలాంగ్స్ టు ఎఫ్, అలాగే వి అనే సెట్లో ఒక వెక్టార్ని ఆల్ఫా బిలాంగ్స్ టు విని తీసుకుంటే కనుక వచ్చే మల్టిప్లికేషన్ ఏ ఇంటూ ఆల్ఫా అనేది ఏమవుతుంది అంటే ఒక వెక్టార్ అవుతుంది కాబట్టి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ అవుతుంది. సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి తీసుకుని ఏ ఇంటూ ఆల్ఫా చేస్తే బిలాంగ్స్ టు వి అయితే కనుక స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. స్కేలార్ మల్టిప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ అంటాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ దగ్గరికి వచ్చేసరికి 2 వెక్టార్స్ని తీసుకోవాలి, విలో ఒక స్కేలార్ని ఫీల్డ్లో తీసుకోవాలి. సో ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు వి, ఏ బిలాంగ్స్ టు ఎఫ్. ఇప్పుడు కండిషన్ ఏంటి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఇది మీకు చూడడానికి లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాగా కనిపిస్తుంది. సో అక్కడ మీకు రింగ్లో అన్నీ కూడా ఎలిమెంట్స్ అనే అంటాం. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే ఫీల్డ్లో వాటిని ఏమో స్కేలార్స్ అంటాం, వి అనే సెట్లో ఉండే వాటిని వెక్టార్స్ అంటాం. కాబట్టి మనకి వెక్టార్స్ స్కేలార్స్ తోటి ఈ కండిషన్ అనేది ఉంటుందన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్కేలార్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వెక్టార్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. సో చూడడానికి మనకి ఆల్ఫా బీటా అనేవి 2 కనిపించినా మధ్యలో ప్లస్ ఉంది అంటే 2 వెక్టార్స్ని కలిపితే వచ్చేది కూడా మళ్ళీ మనకి వెక్టారే అవుతుంది. 2 వెక్టార్స్ని కలిపినా మైనస్ చేసినా వచ్చేది ఏమవుతుంది అంటే వెక్టారే అవుతుంది. అలాగే 2 వెక్టార్స్ని మల్టిప్లై చేసినా వచ్చేది కూడా మనకి వెక్టారే అవుతుంది. నెక్స్ట్ ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేస్తే మాత్రం వచ్చేది వెక్టార్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం వేసేటప్పుడు ఒక స్కేలార్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం, వెక్టార్ని రైట్ సైడ్ వేసుకుంటాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా అనే వెక్టార్ని బీటా అనే వెక్టార్ని కలపగా వచ్చేది కూడా వెక్టారే అవుతుంది. కాబట్టి ఇది స్కేలారు, ఇది వెక్టారు, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా అవుతుంది.
ఇది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి 2 స్కేలార్స్ కావాలి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఒక వెక్టార్ కావాలి ఆల్ఫా బిలాంగ్స్ టు వి. కండిషన్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. సో ఇక్కడ ఏ అనేది స్కేలారే, బి అనేది స్కేలారే. 2 స్కేలార్స్ని యాడ్ చేసినా, మల్టిప్లై చేసినా, మైనస్ చేసినా వచ్చేది మనకి స్కేలారే అవుతుంది. సో ఏ స్కేలారు, బి స్కేలారు కాబట్టి వాటిని యాడ్ చేసినా, మైనస్ చేసినా, ఇంటూ చేసినా వచ్చేది స్కేలారే అవుతుంది అనమాట. సో స్కేలార్ లెఫ్ట్ సైడ్ ఉంది, వెక్టార్ రైట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా అనేది ఏమవుతుంది అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్కి కూడా 2 స్కేలార్స్ తీసుకోవాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా అనే ఒక వెక్టార్ని విలో తీసుకోవాలి. సో ఆల్ఫా బిలాంగ్స్ టు వి. కండిషన్ ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆల్ఫా. ఇది ఫోర్త్ కండిషన్. ఇది చూడడానికి అసోసియేటివ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్లో మనకి 1 అనేది ఫీల్డ్లో ఉంటుంది. ఫీల్డ్లో మనకి విత్ యూనిటీ కండిషన్ ఉంటుంది కాబట్టి 1 బిలాంగ్స్ టు ఎఫ్. ఈ 1 అనేది ఏంటి, ఎఫ్లో ఉంది కాబట్టి స్కేలార్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆల్ఫా అనే ఒక వెక్టార్ని తీసుకుంటే కనుక 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. సో ఇలా ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక ఎక్స్టర్నల్ కాంపోజిషన్ సాటిస్ఫై అయినట్టు. సో ఇలాగ మనకి వి అనే వెక్టార్ సెట్ ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఇంటర్నల్ కాంపోజిషన్ని, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ని సాటిస్ఫై చేస్తే వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్ అనేసి అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే వి ఓవర్ ఎఫ్ అని డినోట్ చేస్తాం. దీన్నే మనం వి ఆఫ్ ఎఫ్ అని కూడా చదువుతాం అనమాట. వి ఓవర్ ఎఫ్ అన్న, వి ఆఫ్ ఎఫ్ అన్న ఏమంటామంటే వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ఎఫ్. వి అనేది ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఒక వెక్టార్ స్పేస్ అయింది అని అంటారు. సో ఇది వెక్టార్ స్పేస్ డెఫినేషన్. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 సెట్లు ఉంటాయి. ఒకటి ఎఫ్ అనే సెట్, ఇంకొకటి వి అనే సెట్. వి అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్. ఈ ఎఫ్ అనేది ఏమవుతుంది, ప్లస్ డాట్ను ఉపయోగించుకొని ఒక ఫీల్డ్ అవుతుంది అనమాట. సో ఈ ఫీల్డ్లో ఉండే ఎలిమెంట్స్ని ఏమంటామంటే స్కేలార్స్ అంటాం. ఈ వి అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ని వెక్టార్స్ అంటాం. సో ఈ ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ వి అనే సెట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్ అనేసి అంటారు. వి ఓవర్ ఎఫ్ అనేది ఒక వెక్టార్ స్పేస్ అయ్యింది అని కూడా అంటారు. నెక్స్ట్ మనకి రింగ్ థియరీలో రియల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆర్ అనే సెట్ అది ప్లస్ డాట్ అనే బైనరీ ఆపరేషన్స్ని ఉపయోగించుకుంటూ ఒక ఫీల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్ ప్లస్ డాట్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ మనకి వి అనే ఒక వెక్టార్ సెట్ ఒక వెక్టార్ స్పేస్ అయితే గనక ఆ వి ఓవర్ ఆర్ అనే వెక్టార్ స్పేస్ని ఏమంటా అంటే రియల్ వెక్టార్ స్పేస్ అని అంటారు. అలాగే మీకు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ప్లస్ డాట్ అనే బైనరీ ఆపరేషన్స్ని ఉపయోగించుకుంటూ ఒక వెక్టార్ స్పేస్ అయితే కనుక సి అనే కాంప్లెక్స్ నెంబర్స్తో ఫామ్ అయిన ఒక సెట్ ప్లస్ డాట్ అనే బైనరీ ఆపరేషన్స్తో ఒక ఫీల్డ్ అవుతుంది రింగ్ థియరీలో. ఈ సి ప్లస్ డాట్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఈ వి అనే వెక్టార్ సెట్ ఒక వెక్టార్ స్పేస్ అయితే గనక అంటే వి ఓవర్ సి అనేది ఒక వెక్టార్ స్పేస్ అయితే గనక అటువంటి వెక్టార్ స్పేస్ని ఏమంటామంటే కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అంటారు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ సెట్ కూడా ప్లస్ డాట్ అనే బైనరీ ఆపరేషన్స్ని ఉపయోగించుకుంటూ ఫీల్డ్ అవుతుంది. ఈ క్యూ ప్లస్ డాట్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఒక వెక్టార్ సెట్ వి అనేది వెక్టార్ స్పేస్ అయితే కనుక అటువంటి వి ఓవర్ క్యూ అనే వెక్టార్ స్పేస్ని మనం రేషనల్ వెక్టార్ స్పేస్ అని అంటాం. నెక్స్ట్ వి ప్లస్ అనేది మనం ఇందాక ఇంటర్నల్ కాంపోజిషన్లో ఎబిలియన్ గ్రూప్ అన్నాం కదా, అసలు ఆ ఎబిలియన్ గ్రూప్లో కండిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది మీరు రింగ్ థియరీలో నేర్చుకున్నదే. సో ఇక్కడ మనకి వి ప్లస్ అంటే వి అనే సెట్ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఉపయోగించుకుంటూ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి అంటే కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకి విలో ఉండే అన్ని వెక్టార్స్ కాబట్టి ఇంటర్నల్ కాంపోజిషన్లో మనం వాడే అన్నీ కూడా వెక్టార్సే వాడతాం. సో క్లోజర్ లాకి మనం ఎన్ని వెక్టార్స్ తీసుకోవాలి, 2 వెక్టార్స్ని మనం క్లోజర్ లాలో తీసుకుంటే కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా చేయడం వల్ల వచ్చే వెక్టార్ కూడా విలో ఉండాలి. నెక్స్ట్ అసోసియేటివ్ లాకి ఎన్ని వెక్టార్స్ తీసుకోవాలి, 3 వెక్టార్స్ తీసుకోవాలి. దట్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు వి. సో కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేసిన ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేసిన మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా.
నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే దీన్నే ఎడిటివ్ ఐడెంటిటీ అని కూడా అంటాం. ఇక్కడ మనకి వి అనే సెట్లో ఉండే అన్నీ కూడా వెక్టార్స్ కాబట్టి విలో ఉండే జీరోని మనం జీరో బార్తో డినోట్ చేస్తాం. ఎఫ్ అనే ఫీల్డ్లో ఉండే అన్ని స్కేలర్స్ కాబట్టి ఎఫ్ అనే ఫీల్డ్లో మనకి ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత జీరో. సో మనకి ఫీల్డ్లో ఉండే అన్ని స్కేలర్స్ కాబట్టి ఫీల్డ్లో ఉండే జీరో ఎలిమెంట్ని మనం మామూలు జీరోతో డినోట్ చేస్తాం. వెక్టార్ సెట్లో ఉండే జీరోని మనం జీరో బార్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వి అనే సెట్లో మనకి ఏదైనా ఒక ఆల్ఫాని తీసుకుంటే కనుక ఆల్ఫాని మనం ఎంత పెట్టి యాడ్ చేస్తే మళ్ళీ ఆల్ఫానే వస్తుంది, జీరో పెట్టి యాడ్ చేస్తే ఆల్ఫా వస్తుంది. సో ఇక్కడ విలో ఉండే జీరో ఎలిమెంట్ని మనం జీరో వెక్టార్ జీరో బార్ అంటాం కాబట్టి సో ఇక్కడ మనకి ఇలా ఆల్ఫా ప్లస్ జీరో బార్ చేసిన జీరో బార్ ప్లస్ ఆల్ఫా చేసిన మనకి ఎంత రావాలి అంటే ఆల్ఫా రావాలి. ఇలా వస్తే కనుక అటువంటి జీరో బార్ అనేది మళ్ళీ మనకి వీలోనే దొరకాలన్నమాట. సో ఇలాగ మనం ఆల్ఫా అనే ఒక వెక్టార్ని వీలో తీసుకున్నప్పుడు జీరో బార్ అనే ఒక వెక్టార్ వీలో దొరికితే అది ఎలా ఉండాలి, ఆల్ఫా ప్లస్ జీరో బార్ చేసిన జీరో బార్ ప్లస్ ఆల్ఫా చేసిన ఆల్ఫా వచ్చేలా ఉంటే కనుక అటువంటి జీరో బార్నే మనం ఏమంటా ఉంటే జీరో వెక్టార్ ఇన్ వి అనేసి అంటాం, ఆర్ ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ వి అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఇన్వర్స్ అనేసరికి మనకి విలో ఏ ఎలిమెంట్ని తీసుకున్నా మనకి దానికి కొంత యాడ్ చేయడం వల్ల ఐడెంటిటీ వెక్టార్ జీరో వెక్టార్ రావాలి. సో ఎంత యాడ్ చేస్తే మనకి జీరో వెక్టార్ వస్తుంది, మైనస్ ఆల్ఫాని యాడ్ చేస్తే జీరో వెక్టార్ వస్తుంది. ఈ మైనస్ ఆల్ఫా కూడా మనకి ఎందులో దొరకాలి, వీలోనే దొరకాలన్నమాట. సో ఇలాగా వీలో మనం ఏ వెక్టార్ తీసుకున్నా దానికి దొరికే మైనస్ ఆల్ఫా ఏదైతే ఉందో దాన్ని దీనికి యాడ్ చేస్తే వచ్చేది మనకి జీరో వెక్టార్ అయితే కనుక ఈ దొరికిన మైనస్ ఆల్ఫానే ఏమంటామంటే ఈ ఆల్ఫాకి సంబంధించిన ఇన్వర్స్ అనేసి అంటామన్నమాట. సో కండిషన్ చూద్దాం. For every alpha belongs to V, there exists minus alpha belongs to V, such that alpha plus minus alpha is equal to minus alpha plus alpha equal to 0 bar. సో ఇలాగ వీలో ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుంటే దానికి మైనస్ ఆల్ఫా అనేది వీలో దొరకాలి. దొరికిన తర్వాత అది ఎలా ఉండాలి, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా చేసినా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసినా మనకి జీరో వెక్టార్ వచ్చేయాలి. ఇలా వస్తే కనుక మైనస్ ఆల్ఫాని ఆల్ఫాకి మనం తీసుకున్న ఆల్ఫాకి ఇన్వర్స్ అనేసి చెప్తాం. నెక్స్ట్ కామ్యుటేటివ్ లా. కామ్యుటేటివ్ లా అంటే మనం ఎన్ని వెక్టార్స్ తీసుకోవాలి అంటే వీలో 2 వెక్టార్స్ తీసుకోవాలి. కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. సో ఇలాగా ఈ 5 కండిషన్స్ ఒక వి అనే సెట్ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ ఉపయోగించుకుంటూ సాటిస్ఫై చేస్తే కనుక వి ప్లస్ అనేది ఏమవుతుంది అంటే ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో నెక్స్ట్ డెఫినేషన్, జీరో వెక్టార్ స్పేస్ ఆర్ నల్ స్పేస్. ఒక వెక్టార్ స్పేస్లో ఒకే ఒక జీరో వెక్టార్ ఉంటే గనక దానినే ఏమంటామంటే జీరో వెక్టార్ స్పేస్ అని అంటాం. సింగిల్టన్ జీరో బార్ ఇలా ఉంటే గనక ఆ వెక్టార్ స్పేస్ని జీరో వెక్టార్ స్పేస్ అనేసి అంటాం అనమాట. ద వెక్టార్ స్పేస్ హ్యావింగ్ ఓన్లీ వన్ జీరో వెక్టార్ జీరో బార్ ఈజ్ కాల్డ్ ద జీరో వెక్టార్ స్పేస్. నెక్స్ట్ ఎన్ టుపుల్. ఎన్ టుపుల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఎన్ టుపుల్కి ఒక ఫీల్డ్ కావాలి, ఆర్ అనే ఒక ఫీల్డ్ కావాలి. ఆర్ అనే ఫీల్డ్ తీసుకోవచ్చు, సి అనే ఫీల్డ్ తీసుకోవచ్చు, క్యూ అనే ఫీల్డ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆర్ అనే ఫీల్డ్ని తీసుకుని అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎన్ టుపుల్ A1, A2, అండ్ సో ఆన్, AN. దీన్ని ఎన్ టుపుల్ అనేసి అంటాం. సో మీకు 2 డైమెన్షనల్ జామెట్రీలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఆర్డర్ పెయిర్. ఇలా బ్రాకెట్లోన X, Y ఉంటే కనుక దీన్ని ఆర్డర్ పెయిర్ అనేసి అంటాం. అదే మీకు బ్రాకెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, X, Y, Z అని ఉన్నాయనుకోండి, దీన్ని ఏమంటాం, ట్రయోడ్ అంటాం. అలాగే మనకి బ్రాకెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, X, Y, Z, T ఇలా ఉందనుకోండి, దీన్ని 4 టుపుల్ అనేసి అంటాం. అదే బ్రాకెట్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి కనుక దాన్ని 5 టుపుల్ అంటాం. ఇలా మనకి ఈ బ్రాకెట్స్లో n ఎలిమెంట్స్ A1, A2, అండ్ సో ఆన్, AN n ఎలిమెంట్స్ ఇలా బ్రాకెట్స్లో ఉంటే కనుక దీన్ని అంతటినీ ఏమంటా ఉంటే n టుపుల్ అనేసి అంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ టుపుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫీల్డ్లో ఉండే ఎలిమెంట్సే. వేర్ స్మాల్ ai బిలాంగ్స్ టు క్యాపిటల్ R. I వాల్యూ 1 to n పెడితే మనకి A1, A2 అండ్ సో ఆన్ AN
ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. సో మనకి బ్రాకెట్స్లోనే ఉన్నాయన్నీ కూడా ఇందులోవి ఫీల్డ్లోవే. ఈ ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో A1 A2 అండ్ సో ఆన్ AN వీటికి బయట బ్రాకెట్స్ పెడితే కనుక దీన్ని అంతటిని కలిపి ఏమంటామంటే n టుపుల్ అనేసి అంటాం. సో మరి n టుపుల్ వెక్టార్ అవుతుందా స్కేలార్ అవుతుందా అంటే కనుక n టుపుల్ అనేది ఖచ్చితంగా ఒక వెక్టార్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమని తీసుకున్నాం ఆల్ఫా ఈక్వల్ టు అని తీసుకున్నాం. సో n టుపుల్లో ఉన్నాయన్నీ స్కేలార్సే. ఆ స్కేలార్స్కి ఎప్పుడైతే బ్రాకెట్ పెట్టామో దీన్ని అంతటినీ ఏమంటామంటే n టుపుల్ అనే ఒక వెక్టార్ అంటాం అనమాట. సో ఈ n టుపుల్ అనేది స్కేలార్స్ తోటే ఫామ్ అవుతుంది. కాకపోతే మనకి బ్రాకెట్స్ కనిపించినాయి అంటే దాన్ని టుపుల్ A1 A2 AN అనేసి అంటాం. ఈ టుపుల్ అనేది ఏంటంటే ఒక వెక్టార్ కాబట్టి దీన్ని ఆల్ఫా అనేసి తీసుకుంటాం అనమాట. సో ఇఫ్ R be a field and alpha is equal to n tuple A1 A2 comma and so on AN where small ai belongs to capital R is called n tuple. సో ఇటువంటి n టుపుల్స్ అన్నిటిని ఒక సెట్లో వేసామనుకోండి ఆ సెట్ ఎలా ఉంటుంది అంటే Rn ఆర్ R పవర్ n. ఇక్కడ ఫీల్డ్ మనం R తీసుకున్నాం కాబట్టి ఇటువంటి ఇదేంటి ఒక n టుపుల్ మాత్రమే. ఇటువంటి n టుపుల్స్ని ఒక సెట్లో తీసుకుంటే గనక ఆ సెట్ని దేంతో డినోట్ చేస్తాము అంటే R పవర్ n తోటి లేకపోతే R సఫిక్స్లో n తోటి మనం ఈ n టుపుల్స్ సెట్ని డినోట్ చేస్తాం. సో మనకి ఫీల్డ్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్తో ఉన్న ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఆ n టుపుల్స్ అన్నిటిని మనం ఒక సెట్లో వేస్తే ఆ సెట్ని Cn ఆర్ C పవర్ nతో డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ సెట్ ఎలా ఉంటుంది అంటే ద సెట్ Rn or R power n is equal to set of all alpha such that alpha is equal to n tuple A1 comma A2 comma and so on AN. ఈ n టుపుల్లో ఉన్న A1 A2 ANలు ఎందులోవి ఫీల్డ్ Rలోవి కాబట్టి కామా పెట్టి వేర్ AI బిలాంగ్స్ టు క్యాపిటల్ R. సో Rnలో ఉండే వెక్టార్స్ ఎలా ఉన్నాయి n టుపుల్స్ ఫామ్లో ఉన్నాయి. సో అంటే ఈ n టుపుల్స్ అన్నిటిని ఒక సెట్లో కనుక తీసుకుంటే అటువంటి సెట్ని R పవర్ n ఆర్ R సఫిక్స్ n కింద మనం డినోట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్. సో ఏవైనా రెండు వెక్టార్స్ని తీసుకున్నప్పుడు వాటి ఎడిషన్ ఎలా ఉంటుంది అంటే ఈ వెక్టార్స్ ఏ ఫామ్లో ఉన్నాయి n టుపుల్స్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి సో లెట్ alpha is equal to tuple A1 comma A2 comma and so on AN, beta is equal to tuple B1 comma B2 comma and so on BN be two vectors of R power n. Then the addition of vectors is alpha plus beta is equal to corresponding elements ని యాడ్ చేసేయాలి. ఈ n టుపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న A1ని బీటాకి సంబంధించిన n టుపుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న B1ని యాడ్ చేస్తాం A1 ప్లస్ B1 కామా నెక్స్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నాయి యాడ్ చేస్తాం A2 ప్లస్ B2 కామా అండ్ సో ఆన్ AN ప్లస్ BN. మనం రెండు టుపుల్స్ని యాడ్ చేసాము అంటే మళ్ళీ వచ్చేది కూడా ఏమవుతుంది ఒక n టుపుల్ అవుతుంది అనమాట. రెండు n టుపుల్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది ఏమవుతుంది ఒక n టుపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమవుతుంది అంటే ఆల్ఫాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ బీటాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కామా అలాగే ఆల్ఫాలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ప్లస్ బీటాలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ కామా అండ్ సో ఆన్ కామా ఆల్ఫాలో ఉన్న nth ఎలిమెంట్ ప్లస్ బీటాలో ఉన్న nth ఎలిమెంట్. మనకి రెండు n టుపుల్స్ని యాడ్ చేస్తే ఒక n టుపుల్ వస్తుంది కాబట్టి సో టుపుల్ A1 ప్లస్ B1 కామా A2 ప్లస్ B2 కామా అండ్ సో ఆన్ AN ప్లస్ BN. సో ఇది రెండు n టుపుల్స్ని యాడ్ చేస్తే ఒక n టుపుల్ వస్తుంది. నెక్స్ట్ స్కేలార్ మల్టిప్లికేషన్. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఫీల్డ్లో ఉన్న ఒక స్కేలార్ని అలాగే వెక్టార్ సెట్లో ఉన్న ఒక వెక్టార్ని తీసుకుని మల్టిప్లై చేస్తే దాన్నే స్కేలార్ మల్టిప్లికేషన్ అనేసి అంటాం. సో ఆల్ఫా అనే ఒక n టుపుల్ని తీసుకున్నాం. టుపుల్ A1 కామా A2 కామా అండ్ సో ఆన్ AN be a vector in R power n and k be a scalar. Then the scalar multiplication is ఆల్ఫా అనే n టుపుల్కి ముందర kతో మల్టిప్లై చేస్తే కనుక ఇప్పుడు మనం దీనికి కేతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి కేని లోనకి తీసుకెళ్ళి అన్ని ఎలిమెంట్స్ తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది k ఇంటూ A1 కామా k ఇంటూ A2 కామా అండ్ సో ఆన్ k ఇంటూ AN. ఇది కూడా ఒక n టుపులే అంటే ఇది కూడా ఒక వెక్టారే. k ఆల్ఫా అనేది ఒక వెక్టార్. సో ఆల్ఫాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ తోటి కేని మల్టిప్లై చేస్తే కనుక వచ్చే k ఆల్ఫా అనేది కూడా ఏమవుతుంది ఒక n టుపులే అవుతుంది. నెక్స్ట్ థీరం. Let
V over F be a vector space and 0, 0 bar be the 0 scalar and 0 vector respectively, then first condition a into 0 bar is equal to 0 bar for all a belongs to F. Second condition 0 into alpha is equal to 0 bar for all alpha belongs to V. Third condition a into minus alpha is equal to minus of a alpha. అలాగే ఫోర్త్ కండిషన్ ఏ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఫిఫ్త్ కండిషన్ ఏ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ దట్ ఇంప్లాయిస్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. సిక్స్త్ కండిషన్ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు వి. సెవెంత్ కండిషన్ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. సో ఇక్కడ మనకి వి అనేది ఒక వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. ఎఫ్ అనే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ వి అనేది ఒక వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. నెక్స్ట్ 0 అనేది ఎఫ్ అనే ఫీల్డ్లో ఉండే స్కేలారు, 0 బార్ అనేది వి అనే వెక్టార్ స్పేస్లో ఉండే 0 వెక్టార్. ఇప్పుడు మనం ఈ వి ఓవర్ ఎఫ్ అనే వెక్టార్ స్పేస్ని ఉపయోగించుకుంటూ ఈ 7 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏముంది స్టేట్మెంట్లో వి ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అని ఉంది కాబట్టి లెట్ వి ఓవర్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్. అలాగే 0 అనేది 0 స్కేలార్, అలాగే 0 బార్ అనేది 0 వెక్టార్. సో 0 స్కేలార్ అంటే అది ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు ఎఫ్లో. అలాగే 0 బార్ అనేది వెక్టార్ అన్నాము అంటే అది ఎందులో ఉంటుంది, విలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ వెక్టార్ స్పేస్ కండిషన్స్ ఏవైతే ఇంటర్నల్ కాంపోజిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఈ 7 కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలి కాబట్టి దాన్ని హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి, ఫీల్డ్లో ఒక ఏ అనే స్కేలార్ని తీసుకోవాలి. సో లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్. ఫీల్డ్లో ఒక స్కేలార్ని తీసుకుని ప్రూవ్ చేసే దాంట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ని తీసుకున్నాం. కన్సిడర్ ఏ ఇంటూ 0 బార్. 0 బార్ని ఎలా రాయొచ్చు, 0 బార్ ప్లస్ 0 బార్ చేసిన 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది వెక్టారే అవుతుంది కాబట్టి ఈ 0 బార్ని ఎలా రాయొచ్చు, 0 బార్ ప్లస్ 0 బార్ కింద రాయొచ్చు. ఇలా రాసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది, వి అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు కాబట్టి వి ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కండిషన్ ఉంటుంది. దీని ప్రకారం ఇది ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అవుతుంది కాబట్టి దాని ఈ ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న సెకండ్ కండిషన్ ఉపయోగించుకొని దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ 0 బార్ ప్లస్ ఏ ఇంటూ 0 బార్. ఇప్పుడు 2 వెక్టార్స్ని యాడ్ చేస్తే మనకి వచ్చేది వెక్టారే అవుతుంది కాబట్టి ఏ ఇంటూ 0 బార్ అంటే ఏంటి, వెక్టార్కి ఎప్పుడు మనం వెక్టార్నే యాడ్ చేయాలి. ఇక్కడ మనం 0 అంటే ఏంటి, స్కేలార్ని యాడ్ చేయకూడదు, వెక్టార్కి ఎప్పుడు కూడా వెక్టార్ని యాడ్ చేయాలి. 0 బార్ అనేది వెక్టార్ కాబట్టి ఏ ఇంటూ 0 బార్కి ఏం చేసామంటే 0 బార్ని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు మనకి ఈ బోత్ సైడ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే బోత్ లెఫ్ట్ సైడ్స్లోనూ ఏ ఇంటూ 0 బార్ ఉంది కాబట్టి బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏ ఇంటూ 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇక్కడ మనకి ఇది ప్రూవ్ చేయడానికి కావాల్సిన వెక్టార్ ఏంటి, ఆల్ఫా బిలాంగ్స్ టు వి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక ఆల్ఫా అనే వెక్టార్ని విలో తీసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఆల్ అంటే ఏంటంటే విలో మీరు ఏ వెక్టార్ తీసుకున్నా ఆ వెక్టార్ ఇంటూ 0 అనేది ఎంత అవ్వాలి అంటే 0 బార్ అవ్వాలి అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఫర్ ఆల్ అంటే మీరు విలో ఏ వెక్టార్ తీసుకున్నా 0 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో ఈ కండిషన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, ఒక ఆల్ఫా అనే వెక్టార్ కావాలి కాబట్టి లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన దాని లెఫ్ట్ పార్ట్ని తీసుకోవాలి. కన్సిడర్ 0 ఇంటూ ఆల్ఫా. ఇక్కడ 0 అనేది ఏంటి, ఒక స్కేలార్. ఇప్పుడు 0ని ఎలా రాయొచ్చు, 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి 0 ప్లస్లో 0 ప్లస్ 0 రాసాం. మనం ఇక్కడ థీరంని అబ్జర్వ్ చేస్తే కనుక వి ఓవర్ ఎఫ్ అనేది ఏమని ఇచ్చారు, వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు కాబట్టి మనకి స్టేట్మెంట్లో మన దగ్గర ఇంటర్నల్ కాంపోజిషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో మనకి థర్డ్ కండిషన్ ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. సో ఇది మనకి చూడడానికి ఎలా ఉంది, ఇలా ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న థర్డ్ కండిషన్లో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా. సో అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే పి ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి ఇందులో ఉన్న ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న థర్డ్ కండిషన్ ప్రకారం దీన్ని ఇలా రాసాం.
సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏం చేయొచ్చు, ఎప్పుడు కూడా మనం వెక్టార్కి వెక్టార్నే యాడ్ చేయాలి కాబట్టి 0 ఇంటూ వెక్టార్ అంటే ఏంటి చెప్పాను మీకు. స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేస్తే వచ్చేది వెక్టారే అవుతుంది. సో ఇక్కడ మనకి ఒక స్కేలార్ని ఒక వెక్టార్ని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఒక వెక్టారే అవుతుంది. సో అందుకని ఈ వెక్టార్కి వెక్టార్నే యాడ్ చేయాలి కాబట్టి 0 ఇంటూ ఆల్ఫాకి ఏం చేసామంటే 0 బార్ని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్స్లో 0 ఇంటూ ఆల్ఫా ఉంది కాబట్టి బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏమొస్తుంది అంటే క్యాన్సిల్ అయిపోగా 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఆల్ఫా వస్తుంది. ఈ స్టెప్ ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్ లాని యూజ్ చేయడం వల్ల ఈ స్టెప్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి తిన్నగా ఇది రాస్తాం అనమాట. సో ఇక్కడ ఈ రెండు లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం క్యాన్సిల్ అయిపోగా మనకి ఇక్కడ ఇది వస్తుంది. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా 0 బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఆల్ఫా. therefore 0 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చేయడానికి మనకి ఏం కావాలి, థర్డ్ కండిషన్ చేయడానికి మనకి ఒక స్కేలార్ కావాలి, ఒక వెక్టార్ కావాలి కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు బి. సో మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏముంది, ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఉంది. సో మైనస్ ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫాకి సంబంధించిన ఎడిటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి మైనస్ ఆల్ఫా రావాలి కాబట్టి మనకి వి అనేది ఏమని ఇచ్చారు, వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. వి ఓవర్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు అంటే దాని ఇంటర్నల్ కాంపోజిషన్ ప్రకారం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఆల్ఫా అనేది విలో ఉంది అంటే దర్ ఎగ్జిస్ట్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి సచ్ దట్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. వి అనేది మన దగ్గర వెక్టార్ స్పేస్ అని ఉంది కాబట్టి ఆ వెక్టార్ స్పేస్లో ఉన్న ఇంటర్నల్ కాంపోజిషన్లో ఉన్న ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రకారం ఇది రాసామన్నమాట. ఇప్పుడు అందుకని మనం ఇక్కడ ఏం చేసామంటే ఇది ఎలా వచ్చింది అంటే సిన్స్ వి ప్లస్ ఈజ్ ఎబిలియన్, వి అనేది వెక్టార్ స్పేస్ అని ఉంది అంటే అందులో ఉన్న ఇంటర్నల్ కాంపోజిషన్ వి ప్లస్ ఎబిలియన్లో ఉన్న ఎడిటివ్ ఇన్వర్స్ ప్రకారం ఇది రాసామన్నమాట. అంతా మనం రాయక్కర్లేకుండా సింపుల్గా వి ప్లస్ ఈజ్ ఎబిలియన్ అంటే సరిపోతుంది. ఇందులో ఉన్న ఎడిటివ్ ఇన్వర్స్ ప్రకారం మనం ఇది రాసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం, ఏ ఇంటూ 0 బార్ ఈక్వల్ టు 0 బార్ అనేసి. ఇప్పుడు 0 బార్ అంటే ఏం రాయొచ్చు, ఇదైనా రాసుకోవచ్చు కాబట్టి 0 బార్ ప్లేస్లో నేను ఫస్ట్ ఇది రాశాను, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా అని రాశాను. రాసిన తర్వాత వెక్టార్ స్పేస్లో మనకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలా ఉంది కాబట్టి దీన్ని ఏం చేసామంటే దీని ప్రకారం ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా కింద రాసాం. సో ఈ స్టెప్ ఎలా వచ్చింది అంటే సిన్స్ బై వెక్టార్ స్పేస్, వి అనేది వెక్టార్ స్పేస్ అని ఉంది కాబట్టి ఇందులో ఉన్న ఈ కండిషన్ ప్రకారం మనం దీన్ని రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ సో ఇందాక మనం ఏం చేసాం, 0 బార్ అంటే ఇది పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేసామంటే 0 బార్ అంటే ఇది పెట్టామనుకోండి మనకేమొస్తుంది, ఈ ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో కండిషన్ వాడితే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా ఇది వస్తుంది అనమాట. సిమిలర్లీ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే 0 బార్ అంటే ఒకసారి ఇది పెట్టాము, నెక్స్ట్ ఇది పెడితే ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 2 0 బార్లే వచ్చినాయి కాబట్టి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బారే, అలాగే ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా కూడా 0 బారే కాబట్టి ఈ రెండింటి నుంచి మనం దీన్ని రాసాం. ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని తీసుకోవచ్చు. సో మనకి ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని తీసుకోవచ్చు. సో ఇది తీసుకుని మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా కాబట్టి దీన్ని ఇలా ఉంచేసి దీన్ని రైట్ సైడ్కి కనుక తీసుకెళ్తే ఏమవుతుంది అంటే మైనస్ ఏ ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్కి ఏం కావాలి, ఏ అనే ఒక స్కేలార్ కావాలి, ఆల్ఫా అనే వెక్టార్ కావాలి కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి తీసుకున్న తర్వాత ప్రూవ్ చేయాల్సిన దాంట్లో మనకి ఏముంది, ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన దాంట్లో మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా అనేసి ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఏ అంటే ఏంటి, ఏకి సంబంధించిన ఎడిటివ్ ఇన్వర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఏ అనేది ఆల్రెడీ ఎఫ్లో ఉంది కాబట్టి మనకి ఫీల్డ్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ప్లస్ ఈజ్ ఎబిలియన్. ఈ ఎబిలియన్ కండిషన్లో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఉంటుంది. ఏ అనేది ఎఫ్లో ఉంటే దర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అనమాట. సో ఇక్కడ మనకి ఈ స్టెప్ ఎలా వచ్చింది అంటే ఏ అనేది ఎఫ్లో ఉంది అంటే ఫీల్డ్లో ఉన్న
ఈ ఎడిటివ్ ఎఫ్ ప్లస్ అనేది ఎడిటివ్ ఇన్వర్స్ కాబట్టి ఆ ఎడిటివ్ ఇన్వర్స్ ప్రకారం మనకి కండిషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కండిషన్ అలా ఉంచి సెకండ్ కండిషన్ మనం ప్రూవ్ చేసాం 0 × ఆల్ఫా = 0 బార్ అనేసి. సో ఇందులో 0 అనే స్కేలార్ని ఎలా రాయొచ్చు, దీని ప్రకారం a ± a కింద రాయొచ్చు, -a + a కింద రాయొచ్చు. సో నేను ఫస్ట్ దీన్ని తీసుకున్నాను. సో ఇక్కడ 0 ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0 ప్లేస్లో a + -a సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి V/F అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్లో ఉన్న ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ప్రకారం ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో థర్డ్ కండిషన్ ఉంటుంది కదా, a + b × ఆల్ఫా. దీన్ని ఎలా రాయొచ్చు, a∝ + b∝ కింద రాయొచ్చు. సో V/F అనే వెక్టార్ స్పేస్లో ఈ కండిషన్ ప్రకారం మనం దీన్ని ఎలా రాస్తామంటే a∝ + -a × ఆల్ఫా కింద రాస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఇప్పుడు ఈ 0 ప్లేస్లో మనం ఫస్ట్ ఇది పెట్టుకున్నాం. అలాగే ఆ 0 ప్లేస్లో మనం ఇది కనుక పెడితే ఏమొస్తుంది అంటే సిమిలర్లీ -a × ఆల్ఫా + a∝ = 0 బార్. ఇది 0 బార్కి ఈక్వల్ అయింది, ఇది 0 బార్కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు, a∝ + -a × ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -a × ఆల్ఫా + a∝ = 0 బార్. సో ఇప్పుడు మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే కనుక మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, -a × ఆల్ఫా. సో దీన్ని లెఫ్ట్ సైడ్ ఉంచేసి దీన్ని రైట్ సైడ్ కనుక తీసుకెళ్తే ఏమవుతుంది, -a∝ అవుతుంది. సో ఫోర్త్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్లో మనకి ఏమి ఇచ్చారు, a∝ అనేది 0 బార్ అవుతుందని ఇచ్చారు. దీని నుంచి ఏం ప్రూవ్ చేయాలి, ఐదర్ a = 0 ఆర్ ఆల్ఫా = 0 బార్. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, a అనే స్కేలార్ కావాలి, ఆల్ఫా అనే వెక్టార్ కావాలి కాబట్టి let a belongs to f, alpha belongs to v. సో కండిషన్ ఏమి ఇచ్చారు, a∝ = 0 బార్ అని ఇచ్చారు. ఇప్పుడు మనకి దీన్ని 2 కేసెస్లో ప్రూవ్ చేస్తాం. సో మనకి అయితే a అనేదైనా 0 అవ్వాలి, లేకపోతే ఆల్ఫా అనేదైనా 0 బార్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కేసులో ఏం చేస్తామంటే a అనేది 0 అవుతుందని తీసుకుంటాం. సో రెండిట్లో ఏదో ఒకటే 0 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, a 0 అయింది అంటే ఆల్ఫా అనేది ఖచ్చితంగా నాన్-జీరో అవుతుంది అనమాట. సో ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏం రాస్తాం అంటే దెన్ క్లియర్లీ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 బార్. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏ 0 అయితే ఆల్ఫా నాన్-జీరో అనేసి చెప్పాం. సెకండ్ కేసులో ఏ నాన్-జీరో అయితే గనక, సో ఏ అనేది నాన్-జీరో అయితే కనుక మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏ నాన్-జీరోని తీసుకున్నాము అంటే ఎఫ్ అనేది ఏంటి, ఫీల్డ్లో ప్రతి నాన్-జీరో ఎలిమెంట్కి ఏముంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. కాబట్టి సిన్స్ ఎఫ్ అనేది ఫీల్డ్ కాబట్టి ఏ అనేది ఎందులో ఉంది, ఎఫ్లో ఉంది. ఏ అనేది ఏంటి, నాన్-జీరో ఎలిమెంట్. ప్రతి నాన్-జీరో ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఎఫ్, దర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు 1. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రకారం ఈ కండిషన్ రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు స్టేట్మెంట్లో, ఏ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ అని ఇచ్చారు కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేయాలి అంటే ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. సో బోత్ సైడ్స్ కూడా మనం మల్టిప్లై చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి. ఎందుకు, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ వాల్యూ మనకి 1 అని వస్తుంది కాబట్టి బోత్ సైడ్స్ లెఫ్ట్ మల్టిప్లికేషన్ ప్రీ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం బ్రాకెట్స్ మారిస్తే కనుక ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ 0 బార్ అనేది ఏమవుతుంది, స్కేలార్ ఇంటూ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ వస్తుంది అనమాట. ఇది 0 బార్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏమన్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రకారం 1 అవుతుంది కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో V/F అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి అందులో ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న 1 ఇంటూ ఆల్ఫా ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా అని రాస్తాం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అనే వెక్టార్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఏ అనేది ఫస్ట్ కేసులో ఏ అనేది 0 అని తీసుకుంటే ఆల్ఫా అనేది నాన్-జీరో అవుతుంది. సెకండ్ కేసులో ఏ నాన్-జీరో అని తీసుకున్నాము అంటే ఆల్ఫా అనేది ఏమవుతుంది, 0 బార్ అవుతుంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అని రాశారు అంటే ఇక్కడ మీరు రాయాల్సింది 0 మాత్రమే. సో నెక్స్ట్ ఆల్ఫా అన్నారు అంటే రైట్ సైడ్ రాయాల్సింది 0 బార్ రాయాలి. ఆల్ఫా అనేది వెక్టార్ కాబట్టి ఇక్కడ 0 బార్ 0 వెక్టార్ని రాయాలి. ఇక్కడ ఏ అనేది స్కేలార్ కాబట్టి మామూలు 0 స్కేలార్ 0 రాస్తా అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. స్కేలార్ అంటే మామూలు 0, వెక్టార్ అంటే 0 బార్. సో ఇలాగ ఏ ఆల్ఫా అనేది 0 అని మన దగ్గర ఉంటే కనుక ఐదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్. సో నెక్స్ట్ సిక్స్త్ కండిషన్కి ఏం కావాలి మనకి, ఒక వెక్టారు, ఓకే 2 వెక్టార్స్ ఒక స్కేలార్ కావాలి.
సో మనం ప్రూవ్ చేయాల్సిన సిక్స్త్ కండిషన్కి ఉన్న ఎల్హెచ్ఎస్ని తీసుకోవాలి. తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటాని ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా కింద రాయొచ్చు. వి అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి అందులో ఉన్న ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాలా ఉంది కాబట్టి ఇది దీని ప్రకారం ఏమవుతుంది? ఏ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ మైనస్ బీటా అవుతుంది. ఆల్రెడీ మనం ఏం చేసాం? ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అనే కండిషన్ పైన ప్రూవ్ చేసాం, థర్డ్ కండిషన్. ఆ థర్డ్ కండిషన్ ప్రకారం ఇది ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ బీటా అవుతుంది. సో ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా తీసుకుంటే ఏమైంది? ఏ ఆల్ఫా మైనస్ ఏ బీటా అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన సిక్స్త్ కండిషన్లో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. తీసుకుని ఆల్ఫా మైనస్ బీటాని ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా కింద రాస్తాయి. వెక్టార్ స్పేస్లో ఉన్న ఎక్స్టర్నల్ కాంపోజిషన్లో ఉన్న సెకండ్ కండిషన్ ప్రకారం ఇలా రాస్తాం. ఇలా రాసిన తర్వాత బై థర్డ్ కండిషన్ అంటే ఇప్పుడు మనం థీరంలో ప్రూవ్ చేసిన థర్డ్ కండిషన్ ప్రకారం ఏ మైనస్ బీటాని మైనస్ ఆఫ్ ఏ బీటా కింద రాస్తే సిక్స్త్ కండిషన్ ప్రూవ్ అయినట్టు. నెక్స్ట్ సెవెంత్ కండిషన్. సెవెంత్ కండిషన్కి ఎన్ని వెక్టార్స్ కావాలి? ఒక వెక్టార్ కావాలి, ఒక స్కేలార్ కావాలి. కన్సిడర్ మనం ప్రూవ్ చేయాల్సిన లెఫ్ట్ పార్ట్ తీసుకుంటే కనుక మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా అని తీసుకుందాం. సో ఫోర్త్ కండిషన్ ఇప్పుడు మనం దీన్ని అంతటిని మనం మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తామంటే దీన్ని అంతటిని సమ్ స్కేలార్ అనుకుంటే కనుక ఏ ఇంటూ మైనస్ ఆల్ఫాలా ఉంది కాబట్టి మనకి బై కండిషన్ 4 ప్రకారం అది ఏమవుతుంది అంటే ఫోర్త్ కండిషన్ ప్రకారం ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అవుతుంది. కానీ ఇక్కడ ఏ ప్లస్లో ఎంత ఉంది? మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇది ఎలా ఉంది? థర్డ్ కండిషన్లో ఉంది కాబట్టి థర్డ్ కండిషన్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది? థర్డ్ కండిషన్ అంటే మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా అవుతుంది అనమాట. సో మనం బై అబౌవ్ కండిషన్స్ ఏదైతే మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా అలాగే మైనస్ ఆల్ఫా ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈ 2 కండిషన్స్ని ఉపయోగించుకుంటాం మనం ఇందులో. సో ఇది థర్డ్ కండిషన్. సో ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఇది థర్డ్ కండిషన్, ఇది ఫోర్త్ కండిషన్. ఓకే, సో ఇక్కడ ఏ ఇంటూ ఇది ఫోర్త్ కండిషన్, ఇది ఫోర్త్ కండిషన్. సో ఇది మనకి దీన్ని అంతటిని ఏదైనా ఒక స్కేలార్ అనుకుంటే సమ్ సి అనుకుంటే కనుక దీన్ని ఏదైనా ఒక సి అనుకుంటే కనుక సి ఇంటూ మైనస్ ఆల్ఫా. ఇక్కడ థర్డ్ కండిషన్ అమ్మ. బై థర్డ్ కండిషన్ ఇది బై థర్డ్ కండిషన్ ప్రకారం ఇది ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ సి ఆల్ఫా అవుతుంది. ఇక్కడ సి అంటే ఏంటి? మైనస్ ఏ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది అంటే ఫోర్త్ కండిషన్, ఇది ఫోర్త్ కండిషన్. సో ఇప్పుడు ఫోర్త్ కండిషన్ ఏంటికి మనకి మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఆల్ఫా. ఇక్కడ కండిషన్స్ మారినాయి చూసుకోండి. ఇది థర్డ్ కండిషన్, ఇది ఫోర్త్ కండిషన్. సో ఇక్కడ దీన్ని సి అనుకుంటే కనుక సి ఆఫ్ మైనస్ ఆల్ఫాలా ఉంది కాబట్టి ఇది థర్డ్ కండిషన్, మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఆల్ఫా. సో నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ప్రకారం ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఆల్ఫా అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా అవుతుంది.